ప్రియ దేవుని యందు సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుడు మనకొక అభయాన్ని ఇస్తున్నాడు. ఇదిగో ఈ లోకం నా నిమిత్తము మిమ్మల్ని ద్వేషించినచో అది మీకంటే ముందు నన్ను ద్వేషిస్తుందని తెలుసుకున్నాడు అని. అంటే దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనం ఈ లోకంలో ఉండగానే ఈ లోకం మనల్ని ద్వేషిస్తుందని దేవుడు ముందే తెలియజేస్తున్నాడు. మిమ్మల్ని కాదు ద్వేషిస్తుంది, నన్ను ద్వేషిస్తున్నారు ఈ లోకం మొత్తం కూడా అని చెప్పేసి తెలుపుతున్నాడు. అయితే ఇక్కడ మనం రెండు విషయాలు అర్థం చేసుకోవచ్చు. ఒకటి ప్రేమ, రెండు ద్వేషం. ప్రేమ అనేది దేవుడి నుంచి వచ్చింది అని చెప్పేసి ఆదికాండం నుంచి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి తన అంతటిని సృష్టించి అంతా బాగుంది, అంతా మంచిది, అంతా బాగుంది అని చెప్పేసి సృష్టించిన తర్వాత మనల్ని కూడా తన రూపంలో సృష్టించి ఈ లోకంలో ఉంచి జీవాన్ని కొనసాగించమని పలికి ఉన్నాడు. అదేవిధంగా మనం చేసిన పాపం వలన, మనం చేసినటువంటి తప్పిదం వలన మనము దేవుని యొక్క కృపకు దూరం అయిపోయాం. ఆ కృపను మళ్ళీ మనకు అందించడానికి మనల్ని ఎంతో ప్రేమించినటువంటి దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించున్నాడు. తానే అంటున్నాడు, ఈ లోకాన్ని నిన్ను ద్వేషిస్తే దానికి ముందు నన్ను ద్వేషిస్తున్నారని తెలుసుకోండి అని. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉండగా యేసుక్రీస్తుని ఆనాడు యూద జాతి అంతా కూడా ప్రభువుని ద్వేషించారు, తిరస్కరించారు. తను చేస్తున్న కార్యం వలన కానీ, తను చేస్తున్నటువంటి అద్భుతాల వల్ల కానీ, తను పలికినటువంటి మాటల వల్ల కానీ ఆ ప్రజలు ఎవ్వరు కూడా అతని క్రీస్తుని విశ్వసించలేదు. అంతేకాక నిన్ను చంపినను తండ్రి దేవుడు మాత్రం తనని మూడు వద్ద నన్ను లేవనెత్తి ఈ లోకానికి రక్షణ ఇచ్చి మనలందరినీ కూడా కాపాడారు. అయితే యేసుక్రీస్తు అంటున్నాడు, నా వలన నా నిమిత్తం మీరు బాధలు పొందితే ఆనందం పొందండి అని. అది మనం అపోస్తుల్లో మనం చూడొచ్చు. అపోస్తుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, శిష్యులు యేసు ప్రభువుని ప్రచారం చేస్తూ దేవాలయంన పట్టుబడి ఆ పరిచయలు తీసుకుని పోయి, మీరు ఇంకొకసారి యేసు ప్రభు గురించి బోధించొద్దు, మీరు యేసు ప్రభు గురించి ఇంకా చాటొద్దు, ఇక నీ చాటారంటే కొరడా దెబ్బలు తింటారు, మరణానికి గురవుతారని హెచ్చరించినప్పుడు వాళ్ళందరూ కూడా ఆనందపడ్డారు. ఏమని? ప్రభువు నామ నిమిత్తము మేమందరం కూడా ద్వేషించబడ్డాము, తిట్టబడ్డాము, కొరడా దెబ్బలు తిన్నాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. అయితే పునీత పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన 2వ లేఖలో చెప్తున్నారు. 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చూసినట్లయితే, వాళ్ళు యోధా ప్రజల, నేను కూడా యోధా ప్రజలనే, వాళ్ళు క్రైస్తవుల, నేను కూడా క్రైస్తవుడినే, వాళ్ళు అపోస్తుల, నేను కూడా అపోస్తుడినే. అయితే నేను గొప్పగా చెప్పుకోవడానికి నా దగ్గర ఉన్నది ఏమిటి అంటే, నా తండ్రి అయిన దేవుని కోసం నేను వాళ్ళందరికంటే ఎక్కువగా తిరస్కరింపబడ్డాను, వాళ్ళందరికంటే ఎక్కువగా దెబ్బలు తిన్నాను, వాళ్ళందరికంటే ఎక్కువగా కొరడా దెబ్బలు కాశాను, రాళ్ళ దెబ్బలు కాశాను, నన్ను కొట్టి ఈడ్చి ఊరవతల పడేసినా సరే దేవుని సేవ చేయడానికి వెళ్ళాను, ఎన్నోసార్లు మరణం యొక్క ముఖాన్ని చూశాను నేను అని చెప్పేసి పౌలుడు చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నాడు. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మన కుమారుడు కానీ మన కుమార్తె కానీ, అమ్మ నేను దేవుని గుడి ఈరోజు ఆదివారం గుడికి వెళ్ళాను, దేవుని వాక్యాన్ని ఆలకించాను అని చెప్పేసి ఎవరైనా చెప్తే, నీకు బుర్రందా బుద్ధుందా, నువ్వెందుకు ఇక్కడ పనులను మానేసుకుని గుడికి వెళ్తావా ఏంటని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా, అమ్మ నీ 10 రూపాయలు 100 రూపాయలు ఆయనకి దానం చేశాను, ఇదిగో ఈరోజు పూట భోజనం కొనేసి ఆయనకి ఇచ్చాను, ఆయనతో సహాయం చేయడానికి ఆయనకి వెళ్ళాను, వాళ్ళ పనులు నేను సహాయం చేశాను అని చిన్నది సహాయం అందించాము అంటే ఎదుటి వాళ్ళకి లాభం కలుగుతుందంటే తిడతాం. నీకు బుర్ర బుద్ధి ఉందా లేదా, నువ్వు మన పనులన్నీ వదిలి సాల పనులు నిల పని చేస్తావేంటి అని. అలాంటిది ఏ ఒక్కరైనా సరే నువ్వు చేస్తుంది కరెక్ట్ అమ్మా, నువ్వు చేస్తుంది రైటు, ఇక మీదట కూడా చెయ్యని చెప్పేవాళ్ళు ఎవరు ఉండం. కానీ పౌలుడు ఎంత గర్వంగా చెప్తున్నాడంటే, నేను వాళ్ళకంటే ఎక్కువ దెబ్బలు కాశాను. ఎవరైనా చెప్పుకోగలమా? అలాగే ఎవరిని చెప్పుకోలేము. అయితే దీనికి ఒక చక్కని ఉదాహరణ ఏమిటి అంటే, యోబు తనకు ఉన్నటువంటి సర్వస్వం కూడా కోల్పోయి తన స్నేహితుడు వచ్చి తిట్టి, తన భార్య కూడా తిట్టి, నువ్వు దేవుడు ఎంత నీచంగా నేను చేసి ఉన్నాడు, ఎంత దిగజార్చాడు నిన్ను, ఇక మీదట ఆ దేవుడిని వదిలేసే, ఆ దేవుడిని నిందించు, అప్పుడైనా సరే ఆ దేవుడు నిన్ను కనుగరించి మళ్ళీ అన్నీ నీకు ఇస్తాడేమో అని చెప్పేసి
వాళ్ళందరూ కూడా యోబుని తిరస్కరించి దేవుడి మీద నిందలు మోపడానికి ప్రయత్నం చేసినప్పుడు యోబు ఏం చెప్పాడు? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుని పోయాడు, మళ్ళీ దేవుడే ఆశీర్వదిస్తాడు అని. అదేవిధంగా దేవుడు పోయిన దానికంటే రెట్టింపు ఆయనకి దయచేశాడు. అలాంటి ఆదర్శమూర్తిని మన జీవితంలో ఆదర్శంగా పెట్టుకొని మన జీవితంలో ముందుకు సాగాలి. క్షమించండి, తప్పు చేశాను అని అడగడం చాలా సులువు. కానీ ఆ చేసినటువంటి తప్పుని క్షమించడానికి చాలా ఫీల్ అవుతాం, క్షమించలేం కూడా. కానీ దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎంత పెద్ద తప్పునైనా క్షమించగలుగుతాం. ఈ లోకం మనం తిరస్కరిస్తుందని చెప్పి ప్రభు అంటున్నారు. తిరస్కరిస్తుంది, కానీ నీలో దైవ ప్రేమ ఉంటే ఖచ్చితంగా నువ్వు తిరస్కరించినటువంటి వ్యక్తిని యేసుక్రీస్తులాగా మనం కూడా క్షమించమని అడగగలుగుతాం. ఆ దైవ ప్రేమ మనలో లేనప్పుడు మనం ఎవరిని కూడా క్షమించలేము. ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే కొన్ని క్రైస్తవ చర్చిల పైన, దేవాలయాల పైన రాళ్ళు విసురుతూ, దోపిడీ చేస్తూ, ఉన్నటువంటి విగ్రహాలు పడగొడుతూ, మందసాన్ని ధ్వంసం చేస్తూ నానా హింసలు పెడుతున్నారు క్రైస్తవులను. ఇది మనం నోటుకు వచ్చినట్టు చెప్పడం కాదు, జరిగినటువంటి సంఘటన, పేపర్లో చదివినటువంటి సంఘటనలే. అయితే క్రైస్తవులుగా మనం ఒక్కటి గుర్తు తెచ్చుకోవాలి. ఆనాడు యేసుక్రీస్తు పలికిన మాటే ఈనాడు కూడా మనం గుర్తుంచుకుంటే మనందరం కూడా గర్వపడతాం. అది ఏంటంటే, ఇదిగో ఈ లోకాన ఉండగా నిన్ను కొట్టినట్లయితే అది నన్ను కొట్టినట్టే, నిన్ను అవమానించినట్లయితే అది నన్ను అవమానించినట్లే అని పలుకుతున్నారు. అంటే ఈనాడు సంఘస్థులు అయినటువంటి మనందరము కూడా, శ్రీసభకు చెందిన బిడ్డలైన మనందరము కూడా యేసు నామమున బాధలు అనుభవించడంలో ముందుండగలగాలి. ఆ ధైర్యాన్ని, సాహసాన్ని మనందరికీ దేవుడు దయచేయాలని కోరుకుందాం. ప్రేమగల సర్వేశ్వర, ఉత్తాన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యాల్లో కూడా నీవే తోడు నీడిగా ఉండి మమ్మల్ని నడిపించు. మాకు ఎదురైనటువంటి ప్రతి ఒక్క సమస్యల్లో కూడా నీవే తోడు నీడిగా ఉండి మమ్మల్ని నడిపించు దేవా. నీ నామమున మేము ఇంకా అధికముగా అవమానాలు పొందుటకు మాకు కావాల్సిన యోగ్యతను మాకు దయచి. ఇదిగో నీ అపోస్తులు ఆనాడు నీ మూలాన తిన్న కొరడా దెబ్బలకు ఆనందపడ్డారు, తిన్న తిట్టులకు ఆనందపడ్డారు, రాళ్ల వర్షానికి సంతోషపడ్డారు, మరణానికి సైతం తెగించి ఉన్నారు. నీ నామం నిమిత్తం ఈ లోకంలో నేను కూడా వారి వలె నీకై ప్రాణమిచ్చుటకు, నీకే జీవించుటకు, నీ కొరకే తప్పించుటకు నాకు కావలసినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని నాకు ప్రసాదించారు. ఆనాడు మీరు అపోస్తులందరికీ మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారికి కావలసిన జ్ఞానమును, తెలివిని, ధైర్యాన్ని ప్రసాదించి ఉన్నారు. ఇదిగో తండ్రి, ఈ లోకాన్ని జీవిస్తుండగా నాకు కూడా నీ యొక్క పవిత్రాత్మ శక్తి ద్వారా నీ యొక్క జ్ఞానమును, నీ యొక్క తెలివిని, నీ యొక్క ధైర్యాన్ని నాకు ప్రసాదించు. నీ గురించి 10 మంది మధ్య ఒప్పుకునే ధైర్యం నాకు దయచేయి. నీ కోసం ఈ లోకంలో ఉండగా మరణించే భాగ్యం నాకు ప్రసాదించు.